మ్యామ్, వాళ్ళు మళ్ళీ మా ఏరియాలోనే ఉన్నారంట. కరెక్ట్ టైంకి వచ్చావు రోషిని. ఈయన బీసీపీ రామచందర్, ఈ అమ్మాయి నా స్టూడెంట్ రోషిని. హలో రోషిని. హాయ్ సార్. వీళ్ళిల్లు దిల్సుఖ్ నగర్ లో ఉంది. ఆ ఏరియాలో ఒక ముష్టోడు రోజు రోషిని ఇబ్బంది పెడుతున్నాడు. ముష్టి వేయాలని స్కానర్ పట్టుకుని వెంట పెడుతున్నాడు. నిన్న వాడితో పాటు ఇంకో 3 ముష్టి వాళ్ళని కూడా వెంట పెట్టుకుని వచ్చాడంట. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారంట. రోషిని భయపడి ఇంట్లో కూడా చెప్పలేదు. చెప్పాను, డబ్బులన్నీ వాళ్ళకే వేసేస్తున్నానని. నాకు కూడా డబ్బులు ఇవ్వడం మానేశారు. ఏం చేయమంటారు సార్? యాక్షన్ ఏమైనా తీసుకోవచ్చా? ఇందులో రోషినికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. ఏ ఏరియా? మా ఏరియాని, దిల్సుఖ్ నగర్. ఎలా వెళ్తున్నావు? బస్సులో. ఏ రూట్లో వెళ్తావు? ఎల్బీ నగర్ నుండి కొత్తపేట మీదుగా చైతన్యపురి రూట్లో దిల్సుఖ్నగర్ వెళ్లి గ్రీన్ పార్క్ కాలనీకి నడుచుకుంటూ వెళ్తాను సార్. ఈసారి నుండి ఎల్బీ నగర్ టు ఉప్పల్ ఆటోలో వెళ్ళు. ఉప్పల్ నుండి రామాంతపురం మీదుగా అంబర్పేట వెళ్ళు. అంబర్పేట నుండి మలక్పేట నుండి సర్వీస్ రూట్ తీసుకుని దిల్సుఖ్ నగర్ క్యాబ్లో వెళ్ళు. అప్పుడు నువ్వు వచ్చే రూట్ వాళ్ళకి కనిపెట్టడం కష్టమవుతుంది. ఆ ట్రావెలింగ్కి అయ్యే డబ్బుల్లో సగం డబ్బులు ఆ ముస్టోళ్ళకి వేస్తే వాళ్ళే దగ్గరుండి ఇంటి దగ్గర దిగిపెట్టేస్తారు. ఘర్షణ. వావ్, మీరు సూపర్ సార్. చాలా సింపుల్ గా డీల్ చేశారు. నేను ఇంకా ఘర్షణ సినిమాలో వెంకటేష్ లాగా డైరెక్ట్ గా వచ్చి మొహం మీద యాసిడ్ పోంచుకుంటారనుకున్నా. అక్కడ నిజం ఘర్షణ, ఉత్తుత్తు వాటర్. ఇక్కడ ఉత్తుత్తి ఘర్షణ. నిజం యాసిడ్ పోస్తే మొహమ్మో సార్, ఘర్షణ. ఇది కూడా లాజిక్కే. ఇప్పుడన్నా చెప్తారా? మీరు ఇదే ఏరియాలో ఉంటారా? మళ్ళీ కరీంనగర్ నుంచి హైదరాబాద్ టమాటాలు కొనడానికి వచ్చినప్పుడు చెప్తాను. Do you feel what I feel right now, girl? Oh yeah. అమ్మయ్య, లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అయిపోయింది. ఘర్షణ సినిమాలో ఈ సీన్ చూస్తే టెన్షన్ వచ్చింది. మరి మా సీన్ చూస్తే మోషన్ వచ్చేలా ఉంది.